ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే జూబ్లీస్ లో రౌడీ రాజ్యం రాబోతుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రౌడీ రాజ్యం వస్తుంది. సో ఇంకోటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారానికి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా కంప్లీట్ గా రౌడీలతో తిరుగుతున్నారు అని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తారు. సిగ్గుండాలి అననీక సిగ్గుండాలి అంటున్నా. పొట్టపోటీ కోసము జుట్లు పెంచుకొని ముక్కుప్పుడు కళ్ళు కమ్మలు కొట్టించుకొని వాళ్ళేదో సినిమాల బతుకు తెరువు అన్న ఇది. ఆ బతుకు తెరువుని కాస్త అది కూడా రాజకీయం చేసి నీ బతుకెందుకని అంటారు. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళేదో బతుకనికి వచ్చిర్రు, వాళ్ళని రౌడీ షీటర్లు ఏమంటే మొన్న 1,00,000 మంది వచ్చారు. 1,00,000 మంది నీకు రౌడీ షీటర్లు అంటారు తెలంగాణ. పోలీసులు పిచ్చోళ్ళ జనాలు పిచ్చోళ్ళ నీకు అంతమంది రౌడీ షీటర్లు ఉంటున్నప్పుడు నువ్వేం చేస్తావు? ఉన్న 10 ఏళ్లలో నువ్వేం అరకట్టలేకపోయినావా? వాళ్ళు రౌడీ షీటర్లు కాదు. చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకు నవీన్ యాదవ్ అన్న గారిని ఆశీర్వదించుకోవడానికి వచ్చిన జనాలు వాళ్ళు. లడ్డు యాదవ్ అన్న గారు ఒకటే చెప్పినది, ఎవరు రౌడీ షీటర్లు? మా కుల వృద్ధి మాది, మేము మైనారిటీలము, మేము బీసీలము, మమ్మల్ని ఎవరు అనేది అన్న తెల్లారికెళ్ళి సుధీర్ రెడ్డి నోట్లకెళ్ళి వాడలేదు, హరీష్ రావు నోట్లకెళ్ళి వాడలేదు. ఇంకొకసారి గానీ కాంగ్రెస్ కార్యకర్తలు గానీ కాంగ్రెస్ నాయకులను గానీ ఎవరైనా గూండాలు రౌడీలు అంటే మాత్రం సదర్లో దున్నపోతులు లేబట్టి ఆడిస్తామని చెప్తా ఉంది.